Okay, so now speaking about the hormone imbalance. సో ఇప్పుడు నిన్న కూడా వాకింగ్ వెళ్ళేటప్పుడు ఎవరో అడిగారు, డాక్టర్ ఖాదర్ జర్నీ ఈ డైరెక్షన్లో ఎలా స్టార్ట్ అయింది? తను ఏదో చదివి ఏదో దీని గురించి మిల్లెట్స్ గురించి రీసెర్చ్ చేయాలి, దాని గురించి అందరికీ చెప్పాలని ఆ డైరెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్స్పిరేషన్, మోటివేషన్, వాట్ ఎవర్ ఎక్కడి నుంచి వచ్చిందని. సో ద స్టోరీ స్టార్ట్స్ 1980s టైంలో. నేను పుట్టే ముందు కొత్తగా బెంగళూరులో పిహెచ్డి చేశారు తను, డాక్టరేట్ ఇన్ స్టిరాయిడ్ బయోకెమిస్ట్రీలో పిహెచ్డి చేసి పనిచేసేదానికి అమెరికాకి వెళ్ళారు. సో అక్కడ అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ టైంలోనే ఫుల్ బాడీ చెకప్ చేసుకొని రండి అని కంపెనీ వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఇక్కడ కూడా కామన్ అయింది, అందరూ కంపెనీ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఫుల్ బాడీ ఇన్ని టెస్టులు చేయించి దాన్ని ఆఫీస్లో సబ్మిట్ చేయమంటారు. సో దాన్ని చేయించుకునేదానికి వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని డాక్టర్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నాను ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేదానికి. సో బిఎంఐ చెక్ చేసి హైట్ వెయిట్ అవన్నీ చూసి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకునేదానికి వెయిట్ చేస్తుంటే హీ వాజ్ వెయిటింగ్ కామన్ వెయిటింగ్ ఏరియాలో పక్కన ఒక ఆవిడ కూర్చుంది. సో తన్ని ఊరికే కూర్చున్నారు కదా, టైంపాస్ కావట్లేదని అడిగారు. నేనేమో కంపెనీ వైపు నుంచి ఇటు వచ్చాను, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, దేనికోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీరు అని అడిగారు. సో తను పక్కలో చిన్న పాప కూర్చుంది, అరౌండ్ 6 to 9 year old గర్ల్. చూపించి నా అమ్మాయికి బ్లీడింగ్ అస్సలు ఆగట్లేదు, నెల నుంచి బ్లీడింగ్ అవుతుంది, ఆ బ్లీడింగ్ అవుతున్న దానివల్ల అమ్మాయి అనీమిక్ అయిపోయింది, రక్తం ఇవ్వాల్సి వచ్చింది, స్టిరాయిడ్ ట్యాబ్లెట్ ఇచ్చారు, పని చేయలేదని స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, అయినా కూడా బ్లీడింగ్ ఆగకుండా ఉండేదానివల్ల ఇప్పుడు ప్రొసీజర్ చేయాలంటున్నారు, ఆపరేషన్ లాగా చేయాలంటున్నారని చెప్పింది. సో దిస్ ఇస్ రియాలిటీ. నేను కూడా రీసెంట్గా ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఇండియాలో సేమ్ ఐ హ్యావ్ సీన్ అ కేస్ ఆఫ్ అ 16 year old గర్ల్ బ్లీడింగ్ ఆగకుండా ఉండేదానివల్ల అంత చిన్న వయసులోనే గర్భసంచి తీసేయాల్సి వచ్చిన పరిస్థితి. సో ఇది నాన్నగారికి జరిగిన షాక్. ఏమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1980s టైంలో ఇండియాలో అమ్మాయిలకి ఫస్ట్ టైం పీరియడ్స్ వస్తున్నిందే 14-15 వయసుకి. అక్కడ చూస్తే అమ్మాయి లుకింగ్ అరౌండ్ లెస్ దెన్ 10 ఫర్ షూర్, 6 to 9 year old గర్ల్ అప్పుడే పీరియడ్స్ వచ్చిందనేదే షాకింగ్ ఇష్యూ. అయితే అది ఆగకుండా ఉన్నదానికి అంత చిన్న వయసులో స్టిరాయిడ్లు, ఇంజెక్షన్లు, రక్తము, ఆపరేషన్లు ఇవన్నీ అవసరం వస్తున్నాయని చూసి దట్ ఈస్ వెన్ ఇట్ ఓపెన్డ్ హిజ్ ఐస్ దట్ ఏదో తప్పు జరుగుతుంది ఇక్కడ, వీళ్ళు ఏదో చేస్తున్నారు. సహజంగా 14-15 సంవత్సరాలకి సెక్షువల్ మెచ్యూరిటీ రావాల్సినది, చిన్నపిల్లలు ఇంకా ఆడుకుని ఇన్నోసెంట్గా తిరగాల్సిన వయసులో ఈ ప్రక్రియ అంత అన్యాచురల్గా జరుగుతుందంటే ఏదో తప్పు జరుగుతుండాలి. అండ్ వాట్ హీ సా వాజ్, ఈ అమ్మాయి ఒక్కదాని కేసు కాదది, ఇట్ వాస్ క్వైట్ కామన్ దేర్ దట్ వితిన్ 10 years ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చేది కామన్ అయింది. అన్ఫార్చునేట్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ టు 15-20 years later ఇండియాకి వెన్ వీ కేమ్ బ్యాక్, ఇక్కడ కూడా పరిస్థితులు ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు ప్రెజెంట్ డే సినారియో ఏంటి, ఇఫ్ యు సీ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ ఇక్కడ కూడా ఇప్పుడు 10 to 12 years లోపల జరుగుతుంది. 14 years వరకు కాలేదంటే ఏదో అబ్నార్మల్ ఉందని పేరెంట్స్ ఆర్ వరీడ్. క్లాస్లో అందరికీ అయిపోయింది, మా అమ్మాయికి మాత్రం కాలేదని డాక్టర్ దగ్గర వెళ్ళి చూపిస్తున్నారు. సో అబ్నార్మల్ అనుకుంటున్నారు, అబ్నార్మల్ ఉన్నదాన్ని కామన్గా ఇట్ ఈస్ ఓకే అని అందరూ యాక్సెప్ట్ చేసేసారు. సో దీనికి కారణం ఏంటి అని వెతికినప్పుడు what he realized is it is because of the steroids, because of hormones which we are consuming దేని ద్వారా, through milk
అండ్ మీట్. పాల ద్వారా, మాంసం ద్వారా తెలియకుండానే కన్జ్యూమ్ చేస్తున్న హార్మోన్స్ వల్ల దేహంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ మేమే స్వయం సృష్టిస్తున్నాము. సో నిన్న నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు హార్మోన్స్ అనేటివి ఏంటి, మన బాడీలో దే ఆర్ లైక్ ది సూపర్వైజర్స్. అంటే చాలా చిన్న ప్రమాణంలో ఇవి అవసరం ఉన్నటివి, డైరెక్ట్గా ఇవి పని చేయవు. ఏం చేస్తాయి, దేహంలో అన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చూసుకునే పని హార్మోన్స్ది. సో ఈ ప్రగతి రిసార్ట్స్ ఇంత మీరు నీట్గా అన్ని పనులు జరుగుతున్నాయి, రెస్టారెంట్ ఉంది, గార్డెన్ అంతా మెయింటైన్ అవుతుంది, అన్నీ సరిగ్గా జరగాలంటే 100 వర్కర్స్ ఉంటే వాళ్ళకి ఒక్కరో ఇద్దరో సూపర్వైజర్స్ వాళ్ళని చూసుకునేదానికి ఉంటారు. 100 వర్కర్స్కి 100 సూపర్వైజర్స్ అవసరం లేదు, ఇద్దరో ముగ్గురో సరిగ్గా పనిచేస్తే చాలు. సో అలాగే చిన్న ప్రమాణంలో అవసరం ఉన్న హార్మోన్స్, కానీ సూపర్వైజరే సరిగ్గా పనిచేయడంటే ఏమవుతుంది, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎవరు సరిగ్గా చేయరు. సో దేహంలో హార్మోన్సే ఇంబ్యాలెన్స్ అయిపోతే అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతాయి, మొత్తం ఇంబ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుంది దేహం లోపల. అండ్ దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ అ వెరీ డెలికేట్ సైకిల్. ఒక్కదానికి ఇంకొకటి, ఇంకో దానికి ఇంకొకటి ఫీడ్బ్యాక్ ఇస్తుంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్